మన దేశంలో ప్రతి ఇంట్లోనూ సెంటిమెంట్‌గా ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడిగా దాచుకునే ఏకైక వస్తువు బంగారం కదా! పెళ్లిళ్ళకైనా, పండగలకైనా లాకర్‌లలో, అల్మారాల్లో వేల టన్నుల పుత్తడి అలా భద్రంగా దాగుంది. అయితే అలా ఉపయోగం లేకుండా బీరువాలో పడుండే ఆ బంగారం మీకోసం అదనపు ఆదాయాన్ని సంపాదించి పెడితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. అసలు ఏంటి ఈ పథకం? గతంలో ఫ్లాప్ అయిన ఈ స్కీమ్‌ను ఇప్పుడు సరికొత్తగా ఎలా మార్చబోతున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఈ పథకం మనకు కొత్తదేం కాదు. గతంలో అంటే 2015లోనే దీన్ని ప్రారంభించినప్పటికీ మన కుటుంబ వారసత్వ నగలను కరిగించడానికి ప్రజలు ఇష్టపడకపోవడం, ఐటీ పన్నుల భయాలు, అలాగే కేవలం కొన్ని బ్యాంకుల చుట్టూనే తిరగాల్సి రావటం వల్ల దీనికి ఆశించినంత స్పందన రాలేదు. గత 10 ఏళ్లలో కేవలం 38 నుండి 39 టన్నుల బంగారం మాత్రమే డిపాజిట్ అయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత సులభంగా, మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సరికొత్త అవతారంలోకి తీసుకురాబోతోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూనే విదేశాల నుంచి జరిగే బంగారం దిగుమతుల భారాన్ని తగ్గించడం ఈ కొత్త ప్రయత్నం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం. అయితే గతంలో కేవలం బ్యాంకుల ద్వారానే జరిగిన ఈ ప్రక్రియ ఇప్పుడు సామాన్య ప్రజలకు మరింత చేరువయ్యేలా కేంద్రం కీలక మార్పులు చేస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న జ్యువెలరీ నెట్వర్క్ ను వాడుకోవాలని చూస్తోంది. ఈ సరికొత్త విధానంలో రాబోయే అతిపెద్ద మార్పు ఏంటి అంటే, ఇకపై మీరు బంగారం డిపాజిట్ చేయటానికి బ్యాంకులకే వెళ్లాల్సిన అవసరం లేదంట. మీకు నమ్మకమైన, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగల వ్యాపారుల వద్దనే మీ బంగారాన్ని డిపాజిట్ చేసేలా ప్రభుత్వం రూట్ మ్యాప్ ని సిద్ధం చేస్తోంది. దీనికోసం కేంద్ర మంత్రులు, ఆర్బీఐ ఉన్నతాధికారులు, బులియన్ ఇండస్ట్రీ ప్రతినిధులతో వరుస సమావేశాలు కూడా జరిగాయి. ఈ పథకంలో చేరాలంటే కనీసం 10 గ్రాముల బంగారం డిపాజిట్ చేయాల్సి ఉంటుందంట. గరిష్ట పరిమితి అయితే ఏం లేదు. మీరు డిపాజిట్ చేసిన కాలానికి ప్రభుత్వం మీకు వడ్డీని అందిస్తుంది తప్పకుండా. ఆ సమయం ముగిసిన తర్వాత మీ బంగారం విలువను బట్టి తిరిగి పసిడిని కానీ లేదా అప్పటి మార్కెట్ రేటు ప్రకారం నగదును కానీ పొందే వెసులుబాటు ఇక్కడ ఉంటుంది. ప్రభుత్వం ఆలోచన బాగానే ఉన్నా నగల దుకాణాల్లో డిపాజిట్ చేస్తే భద్రత ఎంతవరకు ఉంటుంది అనే కొన్ని ప్రాథమిక సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఇప్పుడు. అయితే ఇందుకు ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలు తీసుకురానుంది. కేవలం ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన హాల్మార్క్ లైసెన్స్ ఉన్న పెద్ద జ్యువెలరీ సంస్థలకే ఈ అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. పైగా మీ బంగారం నేరుగా ప్రభుత్వ ఖాతాలోకే డిపాజిట్ అవుతుంది కాబట్టి భద్రతకు ఢోకా ఉండదని నిపుణులు చెప్తున్నారు. ఈ విధానం వల్ల జ్యువెలరీ దుకాణాలకు కస్టమర్ల రాక పెరిగి కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. అటు ప్రజలకు వడ్డీ ఆదాయం వస్తుంది. ఇళ్లలో ఉన్న సుమారు 25,000 టన్నుల బంగారంలో కనీసం 5% అంటే దాదాపుగా 1,250 టన్నుల బంగారాన్ని ఈ స్కీమ్ ద్వారా మార్కెట్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని విలువ అక్షరాల 8 లక్షల కోట్ల రూపాయలు. ఈ పథకానికి సంబంధించి రాబోయే 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్పష్టతతో కూడిన తుది నిర్ణయాన్ని అయితే ప్రకటించే అవకాశం ఉంది. అన్ని అనుకూలిస్తే ఈ ఆగస్టులోనే సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అమల్లోకి రానుంది. మరి ఇళ్లలో నిద్రపోతున్న పుత్తడిని ఆదాయ మార్గంగా మార్చే ఈ సరికొత్త పథకం ప్రజలను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీని సబ్స్క్రైబ్ చేయండి.